యూనివర్సిటీకి నాక్ ఏ గ్రేడ్ లక్ష్య సాధనగా ప్రణాళికలు సిద్ధపరచాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు. నాక్కు అందించే సెల్ఫ్ స్టడీ రిపోర్ట్స్లోని అంశాలపై అధ్యాపకులు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులతో ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడో విడత న్యాక్ గ్రేడింగ్లో ఏ ర్యాంక్ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి విభాగం విధిగా వర్క్షాపులు, సెమినార్ల నిర్వహణతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలని, అధ్యాపకులు సైతం పరిశోధనల్లో నిమగ్నం అవ్వాలని సూచించారు. పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన కాలంలో కనీసం 2 పరిశోధన పత్రాలను సమర్పించాలని, ఆ దిశగా అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. గతంలో రూపొందించిన కోర్సు ఉద్దేశాలు, ప్రోగ్రాం ఉద్దేశాల దృక్కోణంలో పరీక్షల ప్రశ్నపత్రాలను రూపొందించడం ద్వారా మూల్యాంకనంలో ప్రతిబింబిస్తుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఉత్తమ విద్యార్థులు మరియు ఉత్తమ అధ్యాపకులను శాఖల వారీగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అధ్యాపకులు సమయపాలనతో పాటు స్థానికంగా ఉంటూ విద్యార్థులకు సహాయకారిగా ఉండడంతో పాటు వివిధ అంశాలపై వారిని చర్చలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, సిఓఈ ఉపేందర్ రెడ్డి, ప్రేమ్ సాగర్, అరుణప్రియ, సుధారాణి, శ్రీదేవి, రేఖ, అంజురెడ్డి, ఆకుల రవి, హరీష్ కుమార్, ప్రశాంతి, మిరియాల రమేష్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.